యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడదొసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడదొసిన, బాధలు మనలను కృంగదీసిన. ఆశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. చేతులు జోడించి కళ్ళు మూసుకొని, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. సత్య దేవుడికి సత్యమైన ఆరాధన జరుగును గాక. ప్రభా, వ్యాధులు మమ్మల్ని పడదోసిన, బాధలు మమ్మల్ని కృంగదీసిన ప్రభా, విశ్వాసానికి కర్తవు నీవు నాయన, అద్భుత దేవుడవు నీవు నాయన.
లేని వాటిని ఉన్నట్టుగా చేయగల సత్తా ఉన్న దేవుడవునైనా నీకు వందనాలు. రెండు చేతుల పైకెత్తి నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకో. నీ ఆత్మ శరీర ప్రాణాన్ని సమర్పించుకో. ఈ సమయం దేవాదేవుడు మన మధ్యలో ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నామం పెట్టి ఉంటే అక్కడ మధ్యలో ఆయన ఉంటారు. ఈ సమయం నువ్వు ప్రార్థించిన ప్రతిదీ దేవుడు వింటాడు. నీ జీవితం ఆయనకు తెలుసు, నీ జీవితం ఆయనకు తెలుసు, నీ జీవితం ఆయనకు తెలుసు. నీ జీవితం ఆయనకు తెలుసు. మనుషులు ఎదుట ఎన్నన్నా మనం దాచుకోగల ప్రియులారా, కానీ దేవుడు ఎదుట మనం దాచుకోలేము. ఈ దినం దేవుడు నేను చూస్తున్నాడు, నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఈ సమయం థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు వందనాలు నైనా, నీకు స్తోత్రమునైనా. అడుగుడి మీకు ఇవ్వబడునన్నాడు, వెతుకుడి మీకు దొరుకునన్నాడు, తట్టుడి మీకు తెరవబడనన్నాడు. అడగండి. చేతులు పైకెత్తడానికి నొప్పిగా ఉన్నాయా? చేతులు పైకెత్తి నీ జీవితాన్ని సమర్పించుకో. నువ్వు రెండు చేతులు పైకెత్తితే పరలోకం నుండి రెండు చేతుల కిందకి దిగుతాయి ఈ సమయం. థ్యాంక్ యూ జీసస్. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. చెప్తావా చేతుల పైకెత్తి? నా జీవితంలో నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. చెప్తావా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. చేతుల పైకెత్తి అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అవును ప్రభా, నీ వంటి వారు ఎవరయ్యా. తప్పక చేస్తామని మేము నమ్మి ఉన్నాం ప్రభా, నిన్నే నమ్మి ఉన్నాం. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు మాకు దయచేయండి, గ్రహించగలిగిన జీవితం మాకు దయచేయండి నాయనా. అయ్యా, స్పందించగలిగిన బ్రతుకును మాకు దయచేయండి. విను వారముగా కాకుండా విని ఆచరించే బిడ్డలుగా మా అందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాం. దేవుడి సన్నిధి మన మధ్యలో ఉంది. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు మాట్లాడొద్దు, లైవ్ లో ఉన్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. హలో, ముందుకు నువ్వు లేవు అభి, ముందుకు వచ్చేసే ఫాస్ట్. ఎందుకు ఒకరి మీద ఒకరి పడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్షేషన్ విసిట్ చేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కదా, మహిళా దినోత్సవం అంట, మదర్స్ డేనా. అమ్మ అంటే అందరి తల్లులకి శుభాభివందనాలు, శుభాకాంక్షలు. ఆ రోజుల్లో పెళ్ళైన వెంబటే శుభవార్త చెప్పకపోతే కదా, ఆ రోజుల్లో. ఈ రోజు అంటే 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా అప్పుడే ఎందుకు అంటున్నారు కొంతమంది కదా. చెన్నైలో ఇప్పటికీ కూడా పెళ్ళైన నెల రోజులకే వాళ్ళు కన్సీవ్ కాకపోతే, శుభవార్త చెప్పకపోతే మరుసటి నెలలో హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాం.
కదా, ఎంత ధన్యత స్త్రీల. అమ్మ అంటే చాలా, అందుకే కొంతమంది చెప్తారు తల్లి తండ్రి ఇద్దరు సమానమే, తండ్రి లేకుండా తల్లి లేకుండా. కానీ ఒకవేళ కష్టం వచ్చి తండ్రి తొందరగా వెళ్ళిపోతే, తండ్రి లేకపోయినా పిల్లలు బతకగలరేమో, కానీ తల్లి లేకుండా పిల్లలు బ్రతకలేరు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ రోజు అసలు ఎవరు స్టార్ట్ చేశారు ఈ ఉమెన్స్ డే, మదర్స్ డే? ఎవరు చేశారు అంటే 1914లో అంట వుడ్రో విల్సన్ అనే ఒక వ్యక్తి, ఆయన స్టార్ట్ చేసిన ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్. ఎందుకు చేశారంటే తల్లిదండ్రులకి సరిగ్గా వాళ్ళు ప్రేమించడం లేదు, గౌరవించడం లేదు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే కనీసం ఒక్క రోజన్నా అమ్మని పలకరిస్తారు, మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల్ని అడుగుతున్నా, ఎంతమందికి తల్లి అమ్మ అంటే ఇష్టం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి అమ్మ అంటే ఇష్టమా? పిల్లల్ని అడుగుతున్నా, మీ అమ్మ అంటే నీకు ఇష్టం లేదా? నువ్వు అమ్మ లేకుండా వచ్చావా? పెద్దదానం అయిపోయావా? ప్రైజ్ ది లార్డ్. పిల్లలకి ఎంతమందికి అమ్మ అంటే ఇష్టం కదా? పక్కన చెప్పండి, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ లేక అనలేదు, స్త్రీ లేక అదే ప్రకృతే లేదు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు ఈరోజు మరి అమ్మని కదా ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడిందో మనం నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా మన వాక్యం చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. ఎవరు చదువుతారు ఈరోజు? ఎవరైనా గట్టిగా చదవండి. మీరు ఎవరు చదువుతారు? ఎవరు? సత్యవతి. నువ్వు ఇంకా కూర్చోలేదు సరిగ్గా, ఈ వాక్యం మీరు చదివేస్తావు. తర్వాత కూర్చొని చదువు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. చిన్నగా చెప్పమ్మా, చిన్నగా. ఎంతమందికి అమ్మ అంటే ఇష్టం? అమ్మ అంటే ఇష్టం. గుండెల మీద చేయి చేసుకొని చెప్పాలి ఈరోజు. అమ్మ అంటే ఇష్టం. పెద్దోళ్ళు అయిపోయినా సరే, మీకు అమ్మ కదా, బాబీ నీకు అమ్మ ఉంది కదా, నాన్నున్నారు కదా, ఎంత సంతోషం నీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరూ కూడా అమ్మ లేకుండా ఇక్కడ పుట్టానా? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది పెద్దగా అయిన తర్వాత అంటారు, మీ అవసరమే నాకు లేదు, లెక్కలేనితనం. బైబిల్ ఈ రోజు మనతో చెప్తున్న మాట ఏం చెప్తున్నా? సామెతలు 23:25 చదువుతలే. నీ బయట చదువుతల్లి, చదువు. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నీ తల్లిదండ్రులను నీవు నీ తల్లిదండ్రులని నీవు ఏం సంతోషం? ఒక చీర ఇస్తే సంతోషమా? ఒక నగ ఇస్తే సంతోషమా? లేదా వాళ్ళకి చాలా ఇష్టమని ఒక మటన్ కూర వండి చేస్తే సంతోషమా? ఏం సంతోషం కదా? ఇవే వాళ్ళకి సంతోషంగా ఉండదు. నేను చెప్తున్నా, అవన్నీ కూడా తాత్కాలికమే కదా. ఈ రోజు ఉన్న ఈ చీర రేపు ఉండదు. పొద్దున్న అన్నం మధ్యాహ్నానికి అరిగిపోద్ది కదా. వంటి మీద వస్తువులు కూడా అవసరానికి వెళ్ళిపోతాయి. అమ్మకి ఏమి ఇష్టం? తల్లిని సంతోష పెట్టేవేంటో మనం ఈరోజు ఎత్తుకాలి. ఊరికనే హ్యాపీ మదర్స్ డే మనకు పూజ ఇచ్చడం కాదు. ప్రైజ్ ది లార్డ్. అమ్మ చాలా రకాలు. కడుపులో నుంచి పుట్టిన పిల్లలు మాత్రమే కాదు, చాలా రకాలుగా కదా. మోషే తల్లి ఆ యొక్క జమ్మి పెట్టెలో కదా, పెట్టెలో వేసేసి నైలు నదిలో మోషేని వేసేసి చంటి బిడ్డని వేసినప్పుడు ఆమె తల్లి తన అయిపోయింది. తర్వాత పెంచిన తల్లి ఉంది, ఆ తల్లి కాకుండా పోతుందా కదా. కొంతమంది కన్న తల్లిదండ్రులు ఉంటారు, పెంచిన తల్లిదండ్రులు ఉంటారు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసే తల్లులు ఉంటారు, చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళకి మనం చేయాలంట కదా. మళ్ళీ చదువుతుంది, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. ఇదే టార్గెట్ అంతే. నా తల్లికి నా తండ్రి ఏమి ఇష్టం వింటున్నారా యూత్ కదా. చాలా సందర్భాల్లో రివర్స్ అవుతుందా ఈ మధ్య.
పిల్లలకి ఏది ఇష్టమో తల్లిదండ్రులు చేస్తున్నారు, తల్లిదండ్రులకి ఏది ఇష్టమో పిల్లలు చేయట్లేదు. మళ్ళీ చెప్తారేంటి, మదర్స్ డే, ఫాదర్స్ డే కదా, నీ తల్లిని తండ్రిని సంతోషపెట్ట అంతే. నేను కనిన తల్లిని ఆనందింపవలెను. ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకో. నీ వలన మీ అమ్మ ఆనందపడుతుందా? ఆ మాట వింటేనే నాకు గుండె దడొచ్చేసింది అసలు. ఎన్ని సందర్భాల్లో ఈరోజు మా అమ్మ చాలా గుర్తొచ్చారు. అందుకే అమ్మ చీరనే నేను కట్టుకున్నాను ఈరోజు. అమ్మ ఆఖరి దినాల్లో ఉన్నారు. 2024 సంవత్సరంలో హఠాత్తుగా డాక్టర్ చెప్పారు, ఇక డిశ్చార్జ్ చేద్దామమ్మా అని. నేను అమ్మనే ఉన్నా. అమ్మ నాతో ఏమన్నారు తెలుసా? అమ్మా, నువ్వు నాతోనే ఉంటావా? నేను అడుగుతాను, అమ్మ నీతోనే ఎందుకు అమ్మా? చాలా మంది ఉండొచ్చు. లేదు, నువ్వు నాతోనే ఉండవు. నాకు సంతోషం, నా ఆనందం. తల్లికి ఏం సంతోషమో తెలుసా కదా? ఫుడ్ పెడితే, కాళ్ళు నొక్కితే, తల నొప్పి వస్తే అమృతాంజం తీస్తే కాదు, తన బిడ్డలు తనని పలకరించాలని కదా. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు పలకరిస్తారు. ఎప్పుడో తెలుసా? వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే. సారీ, మదర్స్ డే చేసే అర్హత మనకుందా? ఈరోజు ప్రశ్న. నీ కన్న తల్లిని ఏం చేయాలంట? 3:30కి రాసే ఈ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఆనందంతో, సంతోషంతో. ఎందుకంటే తల్లి లేకపోతే పుట్టలే, తండ్రి లేకపోతేనే పుట్టలే. వాళ్ళని ఆనందపరుస్తున్నామా, వాళ్ళని దుఃఖపరుస్తున్నామా కదా? కొంతమంది చెప్తారు, అమ్మ గుండెంట భూదేవంత అంట, భూమికి ఎంత ఉందో అంత స్థానం ఉంటదంట. అమ్మ మనం చేసే చెత్త పనులన్నీ కూడా ఆ గుండెల్లో దాచుకుంటది. ఎవరికి చెప్పదు. ఆమె ఆనందం ఏంటి తెలుసా? ఆ చెత్త పనులు నేర్చుకొని పైకి వస్తానని కదా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గుండెలో దాచుకుంటుంది కదా, భరిస్తుంది కదా. ఏదైనా చెయ్యొచ్చని అనుకుంటున్నావా? ఈరోజు మదర్స్ డే స్పెషల్ ఏంటో తెలుసా? నీ తల్లిని ఆనందపరచు. మళ్ళీ నువ్వు కన్న తల్లి ఆనందపరచవలను, నీ తల్లిదండ్రులను సంతోష పెట్టవలని. ఇదే నువ్వు చేయాల్సిందే, అంతకుమించి చేయలేదు. అందరినీ పక్క పడేసి, నీతో కొంచెం పెళ్లిళ్ళు చేసే పిల్లలు ఉన్నారు కదా, తల్లులు. వాడిని పిలిచి రూమ్ లో, అమ్మ నీ కూతురు పట్ల నువ్వు సంతోషంగా ఉన్నావా, నీ కొడుకు పట్ల సంతోషంగా ఉన్నావు అంటే ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తా. గుండెలు ఏముంటదంతా చాలా బాధ. కానీ ఎంత సహనం, ఎంత సహనం ఆ తల్లికి. వింటున్నారా పిల్లలు, వింటున్నారా? అమ్మని నాన్నని ఆనందపరచాలి. ఒక్కొక్కసారి కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్స్ ఏదైనా పర్వాలా, అది పార్ట్ ఆఫ్ లైఫ్, జీవితంలో ఒక భాగం. ఎగ్జామ్ లో ఫెయిల్ అవటం ఒకటి, అమ్మని ఆనందపరచకపోయేది ఒకటి. ప్రైజ్ ది లార్డ్. ఫెయిల్యూర్ అంటే ఓటమినైనా తల్లి భరించగలదు, కానీ తల్లిని దుఃఖపరిస్తే ఏడుస్తుందంట. పిల్లరా, ఒక మాట జ్ఞాపకం వస్తుంది. అదేంటో తెలుసా? మన నీతిమంతుని కన్నీరు లేదా అమ్మ నాన్న కన్నీరు ఎక్కడ పడతాయి? బుడ్డిలో, సీసాలో వేయబడతాయి అంట. వినండి జాగ్రత్త. ఎక్కడ వేయబడతాయి? సీసాలో. అవి వేయబడతాయి. తర్వాత నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు, దేవుని ఏదైనా అడిగినప్పుడు, ఈ కన్నీరు పరలోకంలో
అమ్మ కన్నీరు దాటి దేవుడు ఏమి పని చేయలేడు. కన్నీటి అంతా శక్తి ఉంటది. అందుకే తల్లిదండ్రులు చెప్తాను నేను ఎక్కువ, నీ పిల్లల్ని శపించవద్దు, శాప వచనాలు నీ నోట రావద్దు. ఎందుకంటే ఒక వాక్యం ఉంటది, తల్లి మాట్లాడిన శాప వచనం నిలిచిపోతాయంట. అందరు అమ్మలేనా? అందరు నాన్నలేనా? ఒకసారి నీ పిల్లల గురించి ఆలోచించు. ఇది ఒక తల్లులకి ఇంకొక మాట చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 34-35 వచనాలు. మార్కు సువార్త 3వ అధ్యాయం 34-35 వచనాల్లో తన చుట్టూ కూర్చున్నాను. ఇంకా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువారు ఇక్కడ వచ్చి చేశారు. యేసు ప్రభువారి దగ్గరికి వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ఇదిగో మీ మమ్మీ వచ్చింది, మీ డాడీ వచ్చారు, మీ అక్క చెల్లెళ్ళు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు అంటే అంత కళ్ళ చూశాడట. జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్. మదర్స్ డే స్పెషల్ ఈ రోజు. అంత కలియ చూసి ఏం చేశాడమ్మా, ఇదిగో నీ తల్లియు, ఇదిగో నీ తల్లియు, నీ సహోదరుడు దేవుడి చిత్తము చొప్పున జరిగించువాడే, నా సహోదరుడు, నా సహోదరుడు, నా తల్లి. అమ్మలారా జాగ్రత్త, దేవుడి చిత్తం చేసే వాళ్ళే నిజమైన అమ్మ నాన్న. గుంటూరు ప్రాంతంలో ఒకసారి వాక్యం బోధించడానికి వెళ్ళాను. భర్త లేకుండా అంతా కూడా విధవరాళ్ళు, విడోస్ మినిస్ట్రీ. దాదాపు 300 మంది ఉన్నారు. వాళ్ళకి వాక్యం చెప్పమన్నారు. నన్ను నిలబడిన పరిశుద్ధాత్మ దేవుడిని అడిగారు. ప్రభు ఏమన్నాడో తెలుసా, 300 మందిలో 275 మంది విధవరాళ్ళు కాదన్నారు. నేను అక్కడికి వెళ్ళా దైవజనుడి దగ్గర. వీళ్ళందరూ భర్త లేని వాళ్ళేనా? భర్త చనిపోయి, అవునక్క, సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి, డెత్ సర్టిఫికేట్లు కూడా ఉన్నాయన్న. దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు విధవరాళ్ళు కాదు. వాక్యం ద్వారా మాట్లాడాడు. భర్త చనిపోయిన తర్వాత కూడా భక్తిగా లేకుండా ఉన్నవాళ్ళు విధవరాలు కేటగిరీలో చేర్చుకోవద్దు. అమలారా జాగ్రత్త. దేవుడి చిత్తం ఏంటో అది మాత్రమే చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే నువ్వు అమ్మ, అప్పుడే నువ్వు నాన్నవి. అంతకుమించి నాన్న అమ్మ కరెక్ట్ ఎవరు అంటారండి పిల్లలు. పెళ్ళైందంటే పిల్లలు పుడతానే ఉంటారు. అది గొప్ప కాదు. ఎవరో ఒక దైవజనుడు చెప్తున్నాడు, బయట కుక్కలు కూడా జాగ్రత్త. తల్లిదండ్రులు దేవుడి చిత్తాన్ని మాత్రమే చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అమ్మని పిల్లలు అమ్మని ఆనందపరచాలి, నాన్నని సంతోష పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యం అని చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము. తల్లి చెప్పు. వింటున్నారా అందరు యూత్? డాడీ చెప్పేది మీకేం తెలుసు? డాడీ మీకేం తెలుసు అంత? వాట్ ఈయన చీప్ అమ్మ అన్న నాన్న టెక్నాలజీ మీకేం తెలుసు? ప్రైజ్ ది లార్డ్. ఒక్కటి తెలుసు అమ్మ నాన్నకేంటో తెలుసా? నువ్వు కన్సీవ్ అయినప్పుడు, నువ్వు గర్భంలో వచ్చినప్పుడు కన్నది తెలుసు. నువ్వు ఈరోజు నువ్వు తిరుగుబాటు చేసే, నోరెత్తి అమ్మా నాన్న గౌరవించకుండా బూతు మాటలు మాట్లాడితే, నువ్వు కడుపులో పిండంగా ఉంటే పిసికేస్తే నువ్వు అన్న టెక్నాలజీ పనికొస్తుంది. అర్థమైందా? ఏముందమ్మా అక్కడ చదువమ్మా. నీ తల్లి చెప్పు, నీ తల్లి చెప్పు బోధను
వాయిస్ చెప్పండి. నీ తల్లి చెప్పునా. కొంతమందికి సోదిగా ఉంటది. ఏ మాట్లాడతావు అమ్మా? తల్లి చెప్పిన బోధ త్రోసివేయకము కదా. కావచ్చు చదువుకోలేదేమో, కావచ్చు పొలంలో పనులు చేస్తుందేమో, కావచ్చు కూరగాయల షాప్ లో నడిపిస్తుందేమో, కావచ్చు ఏదైనా కావచ్చు. ఆమె బోధ ఏంటంట? త్రోసివేయకు. ఇది దేవుడు చెప్తున్నాడు. అప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళి హ్యాపీ మదర్స్ డే అని చెప్పచ్చు. ఊరికే చెప్పడం గట్టిగా చెప్పండి. వాక్యం అర్థమవుతున్న వారు గట్టిగా చెప్పండి. గర్వంగా ఉండాలి తల్లిదండ్రులు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్ అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. త్రోసివేయదంటే ఎవరిని? తల్లి చెప్పే మాటని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానముగల కుమారుడు. ఇక్కడ ఎంతమంది జ్ఞానవంతులు చేతులు పైకెత్తండి. జ్ఞానంతో ఉన్నవారు చేతులు పైకెత్తాలి. తెలివి లేని వాళ్ళు చేతులు ఎత్తారు. జ్ఞానం లేదా ఎత్తాలి కదా. ఎత్తేవా? అంకిత్ ఎత్తాడా? ఓకే. జ్ఞానం గలవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అసలు క్యాండిడేట్ వచ్చింది. జ్ఞానం గలవాడు తండ్రిని సంతోషపరచు. తిడతాడు, కొడతాడు కదా. డివైన్ టెస్ట్ మినిస్ట్రీస్ తండ్రిని కొట్టేవాడంట కొడుకు. తల్లిని దూషించేవాడు. నీకే తెలియలేపా. నిన్నెవరో మొన్న ఎవరో చూసా. అమ్మ సెల్ ఫోన్ లాక్కుందంట. లోకల్ బండతో తలబగలు కొట్టాడంట కొడుకు. ఆ సెల్ ఫోన్ కి మళ్ళీ కదా ఓపెన్ చేయాలన్నా పాస్వర్డ్. వాట్సాప్ కి ఒక పాస్వర్డ్, ఫేస్బుక్ ఒక పాస్వర్డ్, ఇన్స్టాగ్రామ్ ఒక పాస్వర్డ్ కదా. తల్లి ఫోన్ పట్టుకుంది. ఎందుకు అంతసేపు చూస్తామని ఏం చేశాడంట? రోకల్ బండతో తల పగలగొట్టాడంట. మనవాడు చాలా మంచోడు. రోకల్ బండతో తల పగలగొట్టాడు. తల్లిని ఎంత విసిగిస్తారంటే తల్లే రోకల్ బండ వేసుకొని కొట్టుకున్నాడు. మనవాడు చాలా స్పెషల్. అవును కదా. బలి ఉడుతున్నాడు బాగుంటారా. చదువు ఏమందో మనీ చదువు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. ఈ రోజు నుంచి 11 మే 2025 ఈ రోజు నుంచి తల్లిని నేర్పించావా? తల్లిని దూషించావా? తల్లికి భూమి మాటలు మాట్లాడావా? తల్లి మాట లెక్క చేయకుండా ఉన్నావా? నీకు ఒక పేరు ఉంటది. నీ పేరు పక్కన లేనివాడు. రాజశ్రీ పాస్టర్ చెప్పట్ల. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చదవమ్మ మళ్ళీ ఒకసారి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు ఎంతమంది దుఃఖం కలిగిస్తున్నారు. ఎంతమంది దుఃఖం కలిగిస్తున్నారు పిల్లలు కదా. పుష్పమ్మ లేదు ఇక్కడ. ఎంతమంది దుఃఖం కదా. ఒక గంట సేపు కూర్చున్నానుకో ఒక బకెట్ నీళ్ళు వస్తాయి. పిల్లలు తల్లిదండ్రులు సంతోషపరచాలి కానీ వాళ్ళ కన్నిటికి కారణం కదా. చాలా సందర్భాలు చెప్పాను. 50 సంవత్సరాల తర్వాత తల్లి యొక్క ఆయుష్ పిల్లల చేతిలోకి వెళ్ళిపోతారు. నువ్వు మంచిగా చూసుకున్నావు అనుకో 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతారు. నువ్వు సరిగ్గా చూసుకోలేదు అనుకో చచ్చిపోతావు. మటన్ పెట్టు, చికెన్ పెట్టు, కానీ వాళ్ళకి ఇచ్చే ఆనందం అది కాదు. వాళ్ళకి ఇచ్చే ఆనందం. తల్లిదండ్రులని సంతోష పెట్టాలి. అందరూ ముఖ్యంగా అమ్మని సంతోష పెట్టాలి కదా. పురిటి నొప్పులు తల్లికి ఒక పేరు ఉంది తెలుసా? మరో జన్మ అంట.
ప్రసవ వేదన పడినప్పుడు ఏమవుతుంది కదక్క, మరొక జన్మ. అంటే పిల్లల్ని కనేటప్పుడు ఆ తల్లి బతుకుతుందో చచ్చిపోతుందో తెలీదు. డిసైడెడ్ టు డై. నేను కన్నానికి అలా వింటున్నారా వాయిస్? మీ అమ్మ నిన్ను కనడానికి చచ్చిపోవడానికి సిద్ధమైంది, కానీ మనం ఆమె చచ్చిపోయేటట్టుగా బతుకుతాం. బైబిల్ చదివి పిల్లరా, ఎంత చక్కటి మాట చదవమ్మ మరొకసారి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు, బుద్ధి లేని కుమార్తె, బుద్ధి లేని కుమారుడు, బుద్ధి లేని పిల్లలు తల్లిని ఏడిపిస్తారు. కళ్ళల్లో నీళ్లు దూతరే ఉంటే పిల్లల గురించి ఆలోచన రాగానే ఏమైపోతుంటది? బీపీ 150 దాటుది కదా, షుగర్ 400 దాటుద్ది. ప్రైజ్ ది లార్డ్. టాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటాం, మింగుతూనే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం తీసిన వాళ్ళు చదవండి తొందరగా. నీ దేవుడైన యెహోవా జాగ్రత్తగా పిల్లలు, నీవు సక్సెస్ అవ్వాలి నీ జీవితంలో అంటే, నువ్వు అభివృద్ధి చెందాలి నీ జీవితంలో అంటే, నీకు క్షేమము కలగాలి జీవితంలో అంటే, నీకు మంచి జరగాలి అంటే ఏంటంట? నీ దేశములో చదవమ్మా, దీర్ఘాయుమంతుడుగా అవునట్టు. చాలా మంది కదా, బాబు మోహన్ సినిమా యాక్టర్ బాబు మోహన్ ఒకరోజు మాట్లాడుతున్నాడు, ప్రభు నమ్ముకున్నాడు అనుకుంటాడు. ఒక మెసేజ్ ఇస్తున్నాడు, నా కళ్ళ ముందు నా కొడుకు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. నా కళ్ళ ముందే ఎంతో ఆశలు పెట్టుకున్నాను నా కొడుకు మీద, ఎంతో ఆశ. కోమటిరెడ్డి మినిస్టర్ కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయాడు, కూల పడిపోయాడట ఆయన. ఒక రోజు పిల్లలు తల్లిదండ్రుల ముందు పిల్లలకి ఏదైనా జరిగితే తట్టుకోగలరా? కొద్దిగా అనారోగ్యం వస్తేనే గుండె పగిలిపోతుందండి. నేను అడిగాను నా దేవుణ్ణి, ఆ సమస్య ఏదో అనారోగ్యం ఏదో నాకు ఇచ్చేయి, నా పిల్లలకి వద్దు. తల్లి అంటది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, లాంగ్ సాటిస్ఫైయింగ్ లైఫ్, దీర్ఘాయుష్మంతురాలు అవ్వాలంటే ఏం చేయాలంట? తల్లిని తండ్రిని కొట్టు, తిట్టు కదా, ఇట్లాంటి పరిగెత్తు, ఏమన్నా సన్మానించు, షాలు కప్పొద్దు, పూలదండలు వేయద్దు కదా, వాళ్ళకి అవి నచ్చదు. వాళ్ళని ఏంటంటే ఒక తల్లిగా ఒక అమ్మగా గుర్తిస్తే చాలు. ఫస్ట్ విశ్వాసి దేవుడికి లెక్క చెప్పాలి, రెండోది నీ కన్న తల్లిదండ్రులకి లెక్క చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చాలా దిశగా అనొచ్చు, చాలా స్ట్రిక్ట్ గా ఉండేదాన్ని ఆఫీస్ లో, చాలా స్ట్రిక్ట్ గా. ఎందుకో తెలుసా? మా నాన్నగారు ఉద్యోగం అని, నేను ఏది మాట్లాడినా సరే రాయల్ కూతురు అనేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కసారి నేను స్పీచ్ ఇస్తుంటే మా రాయలను కూతురు అని మెచ్చుకునేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్పృహ నాకు ఎప్పుడు ఉండేది. మా నాన్న పనిచేసే స్థలంలో నన్ను ఎటువంటి చెడ్డ పేరు తీసుకురావద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సెంటర్ స్కూల్లో పనిచేస్తాను, మాణిక్య కూతురు. అమ్మ, మీ అమ్మ వలన మీకు పేరు వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. పెళ్ళైన తర్వాత అత్తగారు మామగారు కదా, ఇప్పటికి కూడా మా ఆడపడుచు ఎంత ఫేమస్ అంటే వరాలు ఆడబిడ్డ వదిన గారు అంటారు నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిని తండ్రిని ఏం చేయాలంట? సన్మానించాలి, పెద్దలను గౌరవించే భారతీయ సాంప్రదాయం. అమ్మ అన్నంత మాత్రం అమ్మైపోదండి, ఆమెను సన్మానించాలి, గౌరవించాలి. ఆమె నీ కోసం చేసిన ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి.
ఏం చేయలేదనుకో, ఆస్తి ఏం చేయలేదనుకో, ఒక్కటి మాత్రం చేసింది. అదేంటో తెలుసా? నీవు భూమికి రావడానికి కారణమైంది. ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి సన్మానించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం ఇచ్చావు నాకు కదా? ఇంకొకళ్ళు ఉంటారు, ఆడికైతే ఎక్కువ, మాకేమిచ్చావు కదా? ఈ మాట నువ్వు ముందు అనుంటే పొట్టలోనే చంపేసేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తల్లిని తండ్రిని ఏం చేయాలంట? సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి కదా. మా పూర్వము ఎట్లా ఉండేదంటే, అమ్మ నాన్నని మీరు అని పిలిచేవాళ్ళు, నువ్వు అని పిలిచేవాళ్ళు కాదు, అమ్మగారు కదా. మనం ఇప్పుడు ఏం పిలిచినా ఇటు రావే. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమె చెప్తుంది, నేను ఎక్కడికి వెళ్ళానమ్మా, నేను ఫర్ ది ఏజ్డ్ ముసలోడు మఠంలో ఉంటాను. ఎందుకమ్మా అంటే, అమ్మ పుట్టినప్పటి నుంచి పని చేశాను, ఇప్పుడు ఇంకా నేను పని మనిషిని, ఇంట్లో అమ్మని కాదు. అమ్మని పని మనిషిలాగా వాడుకుంటున్నారా? అమ్మని అమ్మలాగా వాడుకుంటున్నారా? సన్మానం ఎక్కడ ఉందండి బాబు? బైబిల్ చెప్తుంది సన్మానించు, వాళ్ళని గౌరవించు, వాళ్ళ సంతోషపెట్టు, వాళ్ళని ఆనందపరచు కదా. ఎన్ని మాటలు దేవుడు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 66:13. యెషయా గ్రంథం 66:13. ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు ఒక తల్లి వారిని ఆదరించినట్లు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. నువ్వు తల్లిని ఆదరిస్తే దేవుడు నేను ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆదరిస్తాడు, నేను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు పరిశుద్ధ గ్రంథంలో అందరు అమ్మని ఇష్టం, చాలా మంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం ప్రతి ఒక్క అమ్మ ఇష్టం, కానీ సమయం లేదు కాబట్టి ఇద్దరు చాలా ఇష్టమైన వాళ్ళ గురించి మాట్లాడదాం. ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళు మోషే వాళ్ళ అమ్మ, ఆ పేరు చెప్తారు ఎవరైనా? ఎవరమ్మా? ఆమె ఎంత మంచిదంటే కనేసింది. మోషే పుట్టేశాడు, చాలా అందగాడు, 4.5 కేజీలు బలంగా ఉంటాడు, బాగా బరువుగా పుట్టాడు. పుట్టిన వెంటనే ఒక న్యూస్ వచ్చింది, 2 సంవత్సరాల్లో పిల్లల్ని చంపేసేయండి, పుట్టిన బిడ్డల్ని చంపేసేయండి, ఎందుకంటే మొగాడు ఉండదు అక్కడ. ఈ తల్లి ఏం చేసింది? తల్లి చంపుకుంటారు పిల్లల్ని? ఒక మాట చెప్పండి అమ్మ, ఎవరైనా చంపుకుంటారా? పిల్లలు చచ్చిపోయి అంత పరిస్థితి తీసుకొచ్చిన తల్లి పిల్లలు చచ్చిపోవడం ఇష్టపడదు. తానన్నా చచ్చిపోతుంది కానీ పిల్లలు చచ్చిపోవటం ఇష్టం లేదు. అర్థమవుతుందా నేను చెప్పింది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడిని చూస్తుంటే ఎట్లా చంపాలి, ఎలా దాచిపెట్టాలి? తల్లులారా జాగ్రత్తగా వినండి. ఈ రోజున పిల్లల్ని కనటం అది సరిపోదు. పిల్లల్ని లోకము నుండి, శాపము నుండి, సాతాను నుండి, లోకాశల నుండి నీవు నేను దాచిపెట్టాలి. లోకం వస్తుంది చంపేయడానికి, సాతాను వస్తున్నాడు మోషేని. మోషే ఏమవ్వాలి? ఇజ్రాయెల్ ప్రజలు నడిపించే నాయకుడు అవ్వాలి. అది దేవుడి ప్రణాళిక. అక్కడ రాజు ఏమంటున్నాడు? చంపేస్తా అంటున్నాడు. దేవుడు ప్రణాళిక ఎదిగిన స్త్రీ చెప్పండి, అమ్మ ఎవరు? దేవుడి ప్రణాళిక ఎదిగి. సంసోను పుట్టినప్పుడు నాన్నతో మాట్లాడలే దేవుడు, ఎవరితో మాట్లాడాడు? ఎందుకో ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అమ్మా తొందరగా రెస్పాండ్ అవుద్ది, నాన్న కాస్త ఆలోచిస్తాడు, చేయడం కాదు ఆలోచిస్తాడు. అమ్మ రాజేశ్వర స్టోరీ అక్కడ చెప్తున్నాడు, ఏం చెయ్యాలి? వీడు బతకాలి, చేయాలి, ఉపాయం చేయాలి. ఎందుకంటే దేవుడు ప్రణాళిక ఉంది. నాయకుడు 6 లక్షల మంది ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి వాగ్దాన భూమిలో నడిపించి రావాలి.
అమలు మీకు అడుగుతాను, ఏమనుకో, నీ పిల్లకి దేవుడు ప్రణాళిక నీకు తెలుసా? అలా పెంచేస్తున్నావా? ఎందుకంటే పిల్లలు దేవుడిచ్చు బహుమానాలు. ఈ ప్రణాళిక తెలుసుకున్న తల్లి కాపాడాలనుకుంది. పక్కన చూస్తే నైలు నది చాలా భయంకరంగా ఉంటది. అందులో మొసళ్ళు ఉంటాయి, క్రాకడైల్స్. మొసళ్ళు తింటాయి కదా, చెప్పాలి, తింటాయి కదా. తిన నైలు నది నిండా మొసళ్ళే. నా కొట్టే చేయాలి, ఉంటే మనుషులు చంపుతారు, నీళ్ళలో వేస్తే మొసళ్ళు తింటాయి. తెలివిగల అమ్మ జమ్ము చెట్టు దాంతో ఒక బుట్టంతా తయారు చేసింది. చేసిన తెలుసా? మొసడు కొరికినా సరే ఆ బుట్ట గట్టిగా చెప్పబడ్డ దేవుడికి. తల్లికి దేవుడికి జ్ఞానం చూడండి. నా కొడుకుని ఎలాగన్నాను కాపడు, అంతే అంతే. జమ్ము చెట్టుతోని బుట్ట చేసి ఆ బుట్టలో కొడుకును పెట్టి నైల్లో నదిలో వదిలి. ఎప్పుడు వదిలింది? దూరం కూర్చుంది. ఆమెకు తెలుసు రాణిగారు వస్తారా టైంకి, పక్కన కొలంలో ఆమె స్నానం చేస్తారు. ఆమె దృష్టికి ఆకర్షణగా ఉండే, దేవుడికి ఆకర్షించగలిగిన జీవితంలోకి పిల్లల్ని నడిపించింది ఆమె. మనం ఆలోచిద్దామా? అమలారా, ఈరోజు మనం ఏడుస్తున్నాం కదా, నేను కూడా నా పిల్లల మాట వింటలే, జమ్ము ఆ బుట్టలో వేయకుండా మనం మొసళ్ళ దాంట్లో వేసేసినట్టున్నాం పిల్లల్ని. లోకం తినేస్తుంది, లోకాశలు వెంటాడుతున్నాయి, శరీరం డామినేట్ చేస్తుంది. మోషే కాపాడే తల్లి వల్ల. ఇప్పుడు యూత్ చెప్తున్నా, నేను కాపాడారా లేదా మీ అమ్మ వాళ్ళు? హలో, కాపాడారా లేదా? లోకం నుంచి, పాపము నుండి, శాపము నుండి కదా, లోకాశల నుండి, నువ్వు తీసుకునే చెత్త డెసిషన్స్ నుంచి కాపాడి నీకు ఒక జీవితం దేవుడిస్తే, హ్యాపీ మదర్స్ డే అని చెప్పి క్లోజ్ చేయడం కాదు స్టోరీ. జీవిత కాలం, బ్రతుకు దినములంత వరకు నేను ఒక సజీవ సాక్ష్యంగా చెప్తా. అమ్మ లేకపోతే చాలా దుఃఖం. ఏ వయసు అయినా సరే, ఏ వయసు అయినా చాలా దుఃఖం. 3:30 లేసాను, అమ్మ గుర్తొచ్చా. అక్క ఫోన్ చేశా, అక్క ఫోన్ ఏడుస్తుంది, అమ్మ గుర్తొస్తుంది. కొన్ని చెల్లెలు ఏడుస్తుంది, అమ్మ గుర్తొస్తుంది. అలా 82 years బతికాను ఆవిడ, అయినా అమ్మ గుర్తొస్తుంది. నేను ఒక ప్రశ్న ఇస్తాను మిమ్మల్ని, బాయ్స్ గర్ల్స్, అమ్మ గుర్తొస్తుందా? అమ్మ గుర్తుందా? అమ్మ గుర్తుందా? ఎప్పుడు గుర్తొస్తుంది మనకి? కడుపులో ఎలుకలు పరిగెత్తితే అప్పుడు గుర్తొస్తుంది కదా. బెండకాయ పులుసు చేస్తే మేము బిర్యానీ తెచ్చుకుంటాం, ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటాం. ఆ పర్సులో డబ్బులు ఉన్నాయో లేదో కూడా తెలియదు. అమ్మ జ్ఞాపకం రావాలి ప్రతి నిమిషం. దేవుడు ఆమె ఆ చెట్టు, ఆ బుట్టలో వేసి నాకు చాలా అనిపిస్తుంది. ఆ బుట్ట దూరం నుంచి చూసి ఇంకంత జాగ్రత్త పడ్డ తాయమనిషి అయిపోయిందంట ఆ పిల్లల కోసం. అమ్మ నీ కోసం పర్మనిషి అవుతుందా లేదా? నీ బట్టలు ఉతుకుతుందా లేదా చెప్పండి అబ్బా. ఫస్ట్ వాషింగ్ మిషన్ ఇప్పుడు వచ్చాయి, ఉతికిందా లేదా మీ అమ్మ బట్టలు? ఇప్పుడు వచ్చే డైపర్లు, ఇద్దరు డైపర్లు కూడా లేవు. హల్లెలూయా. ఇంకొక రెండో అమ్మ నాకు చాలా ఇష్టం. దేవుడే చెప్పేసాడు అమ్మకి, నీ కడుపులో, నీ గుండెలో ఒక కత్తి దూరొస్తుంది, నువ్వు శ్రమలు పడతావు. ఏ తల్లి కన్నా నీ గుండెలో గుణపము గుచ్చుకుంటుందంటే ఆ తల్లి ఎట్లుంటదబ్బా?
దుఃఖంతో కదా రూమ్ లోంచి బయటికి రాకుండా నిరాశగా డిప్రెషన్ లో అయిపోతారు. కానీ తెలుసా, కొడుకు సిలువ మోస్తుంటే ఆయన పక్కగా నడుస్తుంది. కొంతమంది పిల్లలు మేము ఇంత వస్తామంటే మీరు రావద్దు, మా ఫ్రెండ్స్ తో వెళ్తున్నా, వాళ్ళ అమ్మోళ్ళు రారు కదా. యేసు అన్నాడా, అమ్మ నువ్వు ఇంట్లో కూర్చో చాలు నీ పని అయిపోయిందని. సిలువ మోస్తుంటే వెంటబడ్డా. ఇలా చాలా మంది ఈ మధ్య చూస్తున్నా, దే డోంట్ వాంట్ దేర్ పేరెంట్స్ టు సీ వాట్ దే ఆర్ డూయింగ్. అదే వాళ్ళ రూమ్ కి వెళ్ళాలంటే ఒక అమ్మ ఫోన్ చేసింది, వాళ్ళ కొడుకు రూమ్ లోకి వెళ్ళాలంటే తలుపు కొట్టాలంట, పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళాలంట. ఎంత దౌర్భాగ్యమైన జీవితం. మరింతని వెంబడించింది సిలువలో. నాకు అనిపిస్తుంది యేసు ప్రభు రక్షణ చరిత్ర సృష్టించడానికి, ఆయన ఆ స్థాయికి ఎదగడానికి మరియా మంచి పాత్ర పోసింది అమ్మ కదా. సిలువ కింద నిలబడిందంట కదా. కానాపల్లిలో మొదటి అద్భుతం హల్లెలూయా. 2 సందేశాలు. అమ్మ నీ బాధ్యతలు మర్చిపోవద్దు. మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెడలేసుకొని తిరగొద్దు. మీ పిల్లలు మీ జీవితాన్ని చూస్తున్నారు. మీరు ఏమి వాచ్ చేస్తారో పిల్లలు వాచ్ చేస్తుంటారు. మీరు చెడు చూస్తే పిల్లలు చూస్తారు. మీరు కొట్టుకుంటే పిల్లలు చూస్తారు. మనకి బాగుండదు మాట్లాడడానికి. అందుకనే ఎలా ఉండాలి ఒక తల్లి నేర్చుకుందాం. లాస్ట్ గా సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 31:10 చదువు. గుణవంతి అయిన భార్య దొరుకుట అరుదు. అమ్మాయి ఎట్లా అంటదంటే ముత్యము కంటే చాలా గట్టిగా చెప్పండి వాళ్ళ అమ్మాయికి అందరు. ప్రైజ్ ది లార్డ్. ముత్యములాగా 28 నుంచి చదవమ్మా. 28. ఆమె కుమారులు లేచి, ఈరోజు మదర్స్ డే రోజున విషయం కాదు, మీరు ఏం చేయాలి, లేచి ఆమెను ధన్యురాలని పలకాలంట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎంతమంది స్టేటస్ పెట్టుకున్నారు మీ అమ్మని? ప్రైజ్ ది లార్డ్. చాలా కష్టం. మన స్టేటస్ అన్ని వేరే ఉంటాయి. IPL మ్యాచ్ ఉంటుంది స్టేటస్ లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు లేచి ఆమె ధన్యురాలి. చాలా మంది కుమార్తెలు మించిన దానివి. చాలా మంది అమ్మల కంటే కదా మన వాటిలో నీకంటే వాళ్ళ అమ్మ మంచిది అంటారు. కానీ బైబిల్ రివర్స్ అంటారు, అందరు అమ్మల కంటే నువ్వు ధన్యురాలవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం ఒక నిమిషం. చేతులు పైకెత్తి అందరు కూడా ఒక్కసారి అమ్మను జ్ఞాపకం చేసుకో. అమ్మని ఏడిపించిన జ్ఞాపకం చేసుకో. కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు. చేతులు పైకెత్తు. చేతులు పైకెత్తి. ఎవరి వైపు చూడద్దు. ఎవరి వైపు చూడద్దు. అమ్మని జ్ఞాపకం. అమ్మని ఏడిపించిన దినాన్ని జ్ఞాపకం చేసుకో. నీ వల్ల కన్నీరు కాచిందా? నీ వల్ల బాధ ఇంకా పడుతుందా? దినదినం గండముగా ఉందా నీ పిల్లల వల్ల? నీకు అమ్మని ఈరోజు ఆశీర్వదించు. అమ్మా ఐ లవ్ యూ అని చెప్పు. నేను ప్రేమిస్తున్నానమ్మా, నేను ప్రేమిస్తున్నాను. తల్లిలు పిల్లలను సరిగ్గా పెంచకపోతే దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోండి. క్షమాపణ కోరుకుంటే నువ్వేమి విత్తుతావు అదే మొలకెత్తుతే.
పిల్లలకి నువ్వు ఏం చెప్తావో అదే వాళ్ళు పలుకుతారు. కోపాన్ని, క్షమించలేని పౌరుషాన్ని మేపుతున్నావా పిల్లలకి? సమాధానాన్ని, సఖ్యతను కలుపుతున్నావా? కళ్ళు మూసుకొని యేసయ్య దగ్గర మన జీవితాన్ని సమర్పించుకొని